హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం హెయిర్ ఆయిల్ మేక్ చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మందారాకులు, కలబంద, మందార పువ్వులు, మెంతులు, వేపాకు, కరివేపాకు. ఈ ఇంగ్రీడియంట్స్తో మనం ఫస్ట్ మందారాకి ఆ మధ్యలో ఉన్నది తీసేసి గ్రీన్ కలర్లో ఉన్న పెటల్ కూడా తీసేయాలి. ఆ రెండు రిమూవ్ చేసేస్తే మొత్తం అన్ని మందారాకులు అలాగే చేయాలి. ఆయిల్కి సరిపడా క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ అయితే ఎక్కువ మందార పూలు అవి తీసుకోవాలి, లేకపోతే సరిపోద్ది. మందార పువ్వు హెయిర్ బ్లాక్ కావడానికి బాగా యూస్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలో వేసుకుని హీట్ చేయడానికి మందారాకులు, మందార పువ్వులు, మందారాకు కూడా హెయిర్ నల్లబడడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి చాలా బాగుంటుంది. కరివేపాకు జుట్టు హెయిర్ గ్రోత్ అన్నది చాలా బాగుంటుంది అన్నమాట. తర్వాత వేపాకు ఇచ్చినెస్ కానీ ఏమీ రాకుండా ఉంటాయి. మెంతులు కూడా స్మూత్గా హెయిర్ అనేది స్మూత్గా కండిషనర్లా ఉపయోగపడుతుంది. కలబంద ఆ జిగురు వల్ల హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. ఈ కలబందకి ముళ్ళులా ఉన్నాయి అంతా పీల్ చేసేసి ఆ ముక్కల్ని చిన్న చిన్న చాప్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కల కింద కోసుకుంటే ఫాస్ట్గా మరిగేటప్పుడు దానికి ఉన్న జిగురు తత్వం ఇవన్నీ ఆయిల్లో దిగుతుంది అన్నమాట. అలా చాప్ చేసుకుని కలబంద ఈ హెయిర్ ఆయిల్ చాలా హెయిర్ గ్రోత్ అవుతుంది. హెయిర్ ఫాల్ ఉంటే కూడా తగ్గుతుంది. హెయిర్ స్మూత్నెస్గా ఉంటుంది. అది చిన్న చిన్న ముక్కల కింద కోసుకుంటే చాలా త్వరగా హీట్ అవుతుంది అన్నమాట. మొత్తం కలబంద అన్నీ ఒక గిన్నెలో వేసుకున్నప్పుడు కోకోనట్ ఆయిల్ కూడా వేసేసుకుందాం. నేనైతే ఆడించిన కొబ్బరి నూనె వాడుతున్నాను. నాకు అది హెయిర్ ఆయిల్, నాకు చిన్నప్పటి నుంచి అదే హెయిర్ ఆయిల్ అలవాటు కాబట్టి. మీకు ఒకవేళ ఆర్గానిక్ లేకపోతే పారాషూట్ కోకోనట్ ఆయిల్ వేసుకోండి. మనకి ఎంత క్వాంటిటీ ఆయిల్ కావాలంటే దానికి తగ్గట్టు మందారాకులు, కలబంద, కరివేపాకు, మెంతులు, ఇంకా మీ దగ్గర గుంటగనాకు దొరికితే అది వేసుకోండి. అదే అయితే హెయిర్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. మనం ఆయిల్ తీసుకొచ్చి హీట్ చేసుకోవాలి. అది ఎలా మరుగుతుందో ఒకసారి చూడండి. అలా మరిగి కలర్ అనేది దిగుతుంది అన్నమాట. మన వేసి అన్ని నూనెలో మరిగి అవి క్రిస్పీగా అయిపోతాయి. అలా మాడిపోయినట్టు అయిపోతుంది అన్నమాట. మందారాకు, కలబంద పట్టుకుని చూస్తే మనకి తెలుస్తుంది. దాంట్లో ఏది ఉండదన్నమాట. జస్ట్ పైన తొక్క మట్టుగా ఉంటుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అది బాగా చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఒక హెయిర్ టైర్ కంటైనర్లో
వేసి స్టోర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.